దేవదేవుడు మరియ గర్భాన్ని ఎంచుకుని గగనమును చీల్చుకొని రావాలి అన్నటువంటి ప్రార్థనకు జవాబుగా ఒక స్త్రీని, ఒక కన్యను ఎంచుకొని, ఏ కన్యనైతే సమాజం దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే దూషించటం మొదలుపెట్టిందో, ఏ స్త్రీనైతే సమాజం దేవుణ్ణి దూషించిన వెంటనే నిమ్నంగా చూడడం మొదలుపెట్టిందో, అదే కన్యను, అదే స్త్రీని ఎన్నుకున్నాడు. సమస్థాయిలో ఏమాత్రము నిస్సహాయ స్థితిలో తన గర్భంలో ఉండిపోయాడు. అమ్మ మీద నమ్మకం, అమ్మ మీద అంత నమ్మకం. చిన్న బిడ్డగా ఆమె ఒడిలో ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. అమ్మ మీద నమ్మకం, సంబంధాలపైన నమ్మకం తిరిగి తీసుకురావటమే క్రిస్మస్. మానవ సంబంధాలను తిరిగి మానవులు మానవత్వంతో అర్థం చేసుకోవటమే క్రిస్మస్.